వెల్కమ్ టు జస్వికాస్ హ్యాపీ హోమ్. ఫ్రెండ్స్, మనలో గోంగూర అంటే తెలియని వాళ్ళం ఎవరు ఉండం కదండి. మరి ఈ గోంగూరని చాలామంది చాలా రకాలుగా ట్రై చేసుకుంటూ ఉంటారు. సో మరి ఈ రోజైతే నేను మా అమ్మమ్మ చెప్పిన పద్ధతిలో గోంగూరను ఒకసారి మీకు తయారు చేసి చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఈ గోంగూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ముందుగా నేను ఒక కట్ట గోంగూరను తీసుకొని ఈ విధంగా ఒలిచిపెట్టుకొని నీట్గా వాటర్తో కడిగి క్లీన్ చేసుకుంటాను. ఇలా మీడియం సైజు టమాటాలకు 3 తీసుకుందాము. 2 ఉల్లిపాయలు, ఇక్కడ పచ్చిమిర్చి చూడండి నేను 6 వరకు తీసుకున్నాను. మీరు స్పైసీ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ కొంచెం సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిరకాయలు, 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఇంకా కొద్దిగా కరివేపాకు, ఇంకా కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం ఈ గోంగూర తయారీ విధానం చూసేద్దామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మనం ఫ్రై చేసుకుందాము. ఈ పచ్చిమిర్చి ఏంటంటే మనం ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడం ద్వారా అవి మన మీద చిట్లకుండా ఉంటాయి. లేదంటే కాయలు కాయలుగా వేసి ఫ్రై చేసుకుంటే అవి మనకి చిట్లుతూ ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఎప్పుడైనా కానీ. సో ఇవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులోనే 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనము ఆనియన్ని కూడా ఫ్రై చేసుకుందాము. ఆనియన్ కొద్దిగా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. సో ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఇందులోనే 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని టమాటా ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుందాము. టమాటాలు కొద్దిగా మెత్తబడేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇందులో ఇంకా నేను ఎక్కడ చింతపండు అనేది యూస్ చేయట్లేదండి. ఈ టమాటాల పులిపే మనకు సరిపోతుంది. ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం అదే బాండిలో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని గోంగూరని ఫ్రై చేసుకుందాము. ఫ్రెండ్స్, మనం ఈ గోంగూరని మా అమ్మమ్మ చెప్పిన పద్ధతిలో తయారు చేస్తున్నాం కదా, ఎక్కడ వాటర్ అనేది యూస్ చేయట్లేదు చూడండి. సో మనం గోంగూరని కూడా నూనెలోనే ఫ్రై చేస్తున్నాం. జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రం వేసి ఈ విధంగా గోంగూరలో వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ చూడండి నేను ముందుగా పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ని గ్రైండ్ చేస్తున్నానండి. ఇందులోనే జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ రాక్ సాల్ట్ని యూస్ చేశానండి. ఎలాగో మనం గ్రైండ్ చేస్తున్నాం కదా, మీరు సాల్ట్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవి మొత్తము కూడా కచ్చపచ్చగా మనం గ్రైండ్ చేసుకుందాం. బాగా మెత్తగా అవుతుంది, కచ్చపచ్చగా మాత్రం మనం గ్రైండ్ చేసుకుందాము. నెక్స్ట్ మనం ఇందులోనే ఫ్రై చేసినటువంటి టమాటాలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకుందాము, బాగా మెత్తటి పేస్ట్ లాగా వద్దు. నెక్స్ట్ మనం ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుందాము. నెక్స్ట్ మనం అదే జార్లో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి గోంగూరని ఇంకా మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఇవంతా కూడా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం బౌల్లో వేసుకొని. సో ఇక్కడ ఈ విధంగా మిక్స్ చేసుకునేటప్పుడు ఒకసారి మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు చూసుకోండి. సరిపోనట్లుగా కనుక్కుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా మొత్తము బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ గోంగూరని పోపు పెట్టేసుకుందాము. దీనికోసం మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం పోపు దినుసులు, ఎండుమిర్చి, ఇంకా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకుందాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి తాలింపు కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి గోంగూరని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ గోంగూర మొత్తాన్ని కూడా మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో 1-2 మినిట్స్ కుక్ చేసుకుందామండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి మా అమ్మమ్మ చెప్పిన పద్ధతిలో గోంగూర ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా ఇంకా మనం ఈ గోంగూరలో కొద్దిగా కొత్తిమీర చల్లుకుందామండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.